నల్గొండ జిల్లాకు నేను నా సతీమణి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాను. నా భార్య 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3.42 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని, 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. నిరుపేదల కడుపు నింపే ఈ రేషన్ కార్డుపై రాజకీయం చేయొద్దని కోరుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేను ఈ జిల్లా నుంచి 7 సార్లు వరుస గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. నా సతీమణి కోదాడి నుంచి 2 సార్లు శాసనసభ్యురాలు. నేను నా సతీమణి ఈ జిల్లా ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మీ గుండెల్లో మాకు ఇస్తున్న ప్రేమ, అభిమానానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాము. 3వసారి స్వాతంత్ర దిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఒక గొప్ప జిల్లా, చాలా మహనీయులు మరి చరిత్ర ఉన్న జిల్లా. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,42,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం కూడా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. 3,42,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 2,16 lakh మెట్రిక్ టన్స్, 2,16,000 మెట్రిక్ టన్ల మరి ఫ్రీ మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నాము. దానికి స్మార్ట్ కార్డ్స్ మరి పంపిణీ ఈరోజు ప్రారంభం చేసినాము. ఎప్పుడు 10 ఏళ్లలో బ్రదర్ మీరందరూ కూడా చైతన్యం జర్నలిస్టు అడపా దడపా వాళ్ళు కొన్ని రేషన్ కార్డు శాంక్షన్ చేసిన, కానీ కార్డ్స్ పంపిణీ చేసిందండి. చేసిందా బ్రదర్? చెప్పు. చేయలేదమ్మా, చేయలేదు. మరి ఇప్పుడు దీనికి రాజకీయం రాద్ధాంతం చేయొద్దు. ఇది నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి, 80-85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హర్షించాలి. మరి తప్పనిసరిగా ఇది మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా రాజకీయం చేయొద్దు, రాద్ధాంతం చేయొచ్చు, అభినందనని చెప్పి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఫోటోలు పెట్టద్దు, మా ఫోటోలు పెట్టాలి అని అమ్మా కాదు, వాళ్ళ కార్డులు పెట్టుకోవద్దని మేమేం చెప్పలేదే. ఇది దీంట్లో ఈ కార్యక్రమంలో సుమారు 14,950 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 3,42,00,000 మందికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ఇది. మేము దాంట్లో కొద్ది భాగం, చిన్న భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి దొడ్డు బియ్యం వస్తాయి, సన్నబియ్యం రావు. ఓకే, మేము రేషన్ షాపుల కాడ గౌరవ ప్రధానమంత్రి గారిది, గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇద్దరిది ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు ఏర్పాటు చేస్తున్నాము. ఇటువంటి మంచి సందర్భంగా ఇన్ని కోట్ల మంది నిరుపేదలకి మేలు జరిగేటప్పుడు రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం ఇది తగదు. ఈరోజు అందరం కూడా ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దిన సందర్భంగా ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఒక ఉత్సవంలా, ఒక ఫెస్టివల్ లాగా పాల్గొందామని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫోటో రాద్ధాంతం చేయకుండా కేంద్రాన్ని కూడా సన్నబియ్యం ఇవ్వమని ఉన్న డిమాండ్. ఇప్పుడు కేంద్రం మొత్తం బడ్జెట్ ఇచ్చి అందరికీ సన్నబియ్యం వాళ్లే ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఆలోచన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.